ఒక్కో చాక్లెట్ ధర 100 రూపాయలు. అదేమన్నా ఇంపోర్టెడ్ చాక్లెట్టా అంత ధర ఉండడానికి అనుకోకండి. అది పక్కా లోకల్. పైగా పెద్ద సైజు కూడా కాదు, పిప్పర్మెంట్ బిల్ అంత ఉంటుంది. అలాంటిది ఒక్కోటి 100 రూపాయలకు అమ్ముతున్నారు. అంత చిన్న చాక్లెట్ ఒక్కోటి 100 రూపాయలకు అమ్మాల్సినంత ప్రత్యేకత అందులో ఏముంది? అది ఎందుకంత స్పెషల్? అసలు అందులో ఏముంది? అంత డబ్బు పెట్టి కొంటున్న వాళ్ళు ఎవరు? లెట్స్ వాచ్. ఇదే ఆ చాక్లెట్. నిజానికి ఇది చాక్లెట్ కానే కాదు, పిప్పర్మెంట్ బిళ్ళలు. మహాదేవ్ గోలా పేరుతో తయారవుతున్నాయి. మేడ్ ఇన్ రాజస్థాన్. దాన్నే ఒక్కోటి 100 రూపాయలకు అమ్ముతున్నారు. ఒక పిప్పర్మెంట్ బిళ్ళను 100 రూపాయలకు కొనే మూర్ఖుడెవడు అనే ప్రశ్నలొద్దు. అందులోనే ఉంది అసలు కిటుకు. ఇప్పుడు ఈ ఫోటో చూడండి. ఏదో తేడాగా కనిపిస్తోంది కదూ. పిప్పర్మెంట్ బిళ్ళలు ఉండాల్సిన కవర్లో గ్రీన్ కలర్లో ఏదో ఉంది. అదేంటో కాదు, గంజాయి. అందుకే ఆ చాక్లెట్కు అంత రేటు. హైదరాబాద్లోని కూకట్పల్లి ప్రాంతంలో ఈ గంజాయి చాక్లెట్లను విచ్చలవిడిగా అమ్మేస్తున్నారు. కూకట్పల్లి నుంచి జేఎన్టీయూ దాకా మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా. ఆ ప్రాంతంలో ప్రైవేట్ హాస్టల్స్ బోలెడుంటాయి. స్టూడెంట్స్ ఏ స్థాయిలో ఉంటారో ప్రతి ఒక్కరికి తెలుసు. వారిని టార్గెట్ చేస్తూనే అక్కడ అనేక వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి. అందులో ఒకటి ఈ గంజాయి చాక్లెట్ల గలీజ్ దందా. కూకట్పల్లి ప్రాంతంలో ఉన్న స్టూడెంట్స్ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున గంజాయి దందా సాగిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. రాజస్థాన్కు చెందిన గోరఖ్ సాహా కూకట్పల్లి ప్రాంతంలోని పాన్ డబ్బాల యజమానులతో డీలింగ్స్ పెట్టుకున్నాడు. రాజస్థాన్లో పెద్ద ఎత్తున దొరికే గంజాయి చాక్లెట్లను హైదరాబాద్ తీసుకొచ్చి పాన్ షాపులకు సరఫరా చేస్తున్నాడు. దాంతో పాన్ డబ్బాల్లోనే గంజాయి చాక్లెట్లు అమ్మడం స్టార్ట్ చేశారు. గంజాయి చాక్లెట్ల దందాపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులకు సమాచారం వచ్చింది. దాంతో గోరఖ్ సాహాపై నిఘా పెట్టారు. గోరఖ్ సాహా రెగ్యులర్గా రాజస్థాన్ వెళుతున్నాడు. తిరిగి హైదరాబాద్ వస్తూ పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చాడు. ట్రైన్లో పార్సిల్ బుక్ చేసి అందులో గంజాయి చాక్లెట్లు పంపించాడు. తానేమో ప్యాసింజర్ సీట్లో కూర్చుని హైదరాబాద్కు చేరుకుంటున్నాడు. ఖచ్చితమైన సమాచారంతో ఎక్సైజ్ అధికారులు సికింద్రాబాద్ స్టేషన్లో మాటు వేశారు. గంజాయి చాక్లెట్లను తీసుకుని బయటకు వస్తున్న సమయంలో గోరఖ్ సాహాను పట్టుకున్నారు. అతడి నుంచి 125 కిలోల గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో ప్యాకెట్లో 100కు పైగా గంజాయి చాక్లెట్లున్నాయి. రాజస్థాన్ ప్రాంతానికి చెందిన గోరఖ్ సాహా ఉపాధి కోసం హైదరాబాద్ వలస వచ్చి కూకట్పల్లిలో నివాసం ఉంటున్నాడు. కూలి పని చేసే గోరఖ్ వచ్చే ఆదాయం సరిపోక తన సొంత రాష్ట్రంలో తక్కువ ధరకు లభించే గంజాయి చాక్లెట్లను రైల్లో హైదరాబాద్ తీసుకొచ్చి అమ్మడం మొదలుపెట్టాడని పోలీసులు గుర్తించారు.